ఈ వీడియోలో ఆపరేటర్స్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఒకసారి ఇక్కడ డెఫినేషన్ చూద్దాం. సి ఆపరేటర్స్ ఆర్ సింబల్స్ that represent operations to be performed on one or more operands, so which can be classified into different categories based on their functionality. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ మెన్షన్ చేశాను కదా, వాడు ఏమంటున్నాడంటే ఆపరేటర్స్ ఇట్ ఈస్ ద సింబల్ అండి. ఇక్కడ ఒక సింబల్ ఉంది చూసారా, ప్లస్ సింబల్, ఇట్ ఈస్ కాల్డ్ ఆపరేటర్ అండి. ఓకే, రిమైనింగ్ ఇక్కడ ఏ అండ్ బి ఉన్నాయి కదా, ఇవి ఆపరెంట్స్ అంటామండి. సో 1 or 2 ఆపరెంట్స్ మీద ఒక ఆపరేటర్స్ ఏమో ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. చూసారు ఇక్కడ, ఓకే, అడిషనల్ ఆపరేషన్స్. ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఓకే, ఇప్పుడు ఈ ఫంక్షనల్స్ మీద డిపెండ్ అయ్యి ఓకే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ ఇక్కడ ఉన్నాయి. సో అర్థమెటిక్ ఆపరేషన్, అసైన్మెంట్ ఆపరేటర్స్, అండ్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్, అండ్ రిలేషనల్ ఆపరేటర్స్, షిఫ్ట్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్, అండ్ ఫైనల్ వన్ టెర్నరీ అండ్ కండిషనల్ ఆపరేటర్స్. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి ఇన్ సి లాంగ్వేజ్ లో. సో ఈ వీడియోలో నేను ఫస్ట్ 4 ఆపరేటర్స్ ప్రాక్టికల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ 4 ఆపరేటర్స్ చూద్దామండి. అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, అండ్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఓకే, సో రిమైనింగ్ ఆపరేటర్స్ మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా ఫస్ట్ వన్ యాష్ ఇంక్లూడ్ stdio.h. Next one, hash include only.io.h. Okay, now main function implementation చేయండి. void main opening brackets and closing brackets. now ఇక్కడ 2 వేరియబుల్ డిఫైన్ చేస్తున్నానండి, ఇంటీజర్ టైప్ ఆఫ్ వేరియబుల్స్, రైట్. int x is equal to 10 మెన్షన్ చేస్తున్నా. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకుంటున్నా. నౌ అర్థమెటిక్ ఆపరేటర్స్ ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నా. అర్థమెటిక్ ఆపరేటర్స్ లో టోటల్ 5 సింబల్స్ ఉంటాయండి. ఓకే, 5 సింబల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ప్లస్ సింబల్, మైనస్, అండ్ మల్టిప్లికేషన్, డివిజన్, అండ్ మాడ్యులో డివిజన్. ఇలా 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి అర్థమెటిక్ ఆపరేటర్స్ లో. అవన్నీ ఒకసారి ఇంప్లిమెంటేషన్ చేద్దాం, రైట్. printf, ఓకే, సో విత్ ఇన్ డబుల్ కోట్ లో ఓకే %d/n అండ్ కామా ఇక్కడ x ప్లస్ y ఫస్ట్ సింబల్ అండి, అడిషన్ సింబల్. నెక్స్ట్ వన్ printf, ఓకే, నౌ విత్ ఇన్ డబుల్ కోట్ లో %d/n x మైనస్ y అండి. ఓకే, సబ్స్ట్రాక్షన్ అండి. నెక్స్ట్ వన్ printf విత్ ఇన్ ద డబుల్ కోట్ లో %d/n అండ్ x స్టార్ y. స్టార్ అనేది మల్టిప్లికేషన్ సింబల్ అండి. నౌ printf విత్ ఇన్ ద డబుల్ కోట్ లో %d/n కామా x బై y. ఓకే, డివిజన్ సింబల్ అండి. నెక్స్ట్ printf ఓకే విత్ ఇన్ డబుల్ కోట్ లో %d/n నౌ లాస్ట్ సింబల్ అండి, మాడ్యులో డివిజన్, రైట్. x %y, రైట్. సో ఇప్పుడు దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దామండి. ఓకే, లాస్ట్ ఫంక్షన్ గెట్ ch స్టార్టింగ్ లో ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నా, clr scr, రైట్, సెమీకోలన్. సో ఒకసారి దీని లాజికల్ ఒకసారి చూద్దాం ఇక్కడ. సో దీని వాల్యూస్ ఒకసారి చూడండి. ఫస్ట్ ఇక్కడ x = 10 తీసుకున్నా, y = 5 తీసుకున్నాను. రెండు ఎడిషన్ చేస్తున్నానండి ఇక్కడ. అంటే ఆన్సర్ ఎంత అండి, 15. ఓకే, నెక్స్ట్ వన్ x మైనస్ y అంటే 10 మైనస్ 5 అంటే 5. నెక్స్ట్ వన్ ఆన్సర్ ఎంత రావాలండి, 50. నెక్స్ట్ ఇక్కడ x బై y అంటే 10/5 అండి, అంటే ఆన్సర్ 2. అంతే కదండి. ఓకే, ఆన్సర్ 2.
నెక్స్ట్ వన్ రిమైండర్ తీసుకోవాలండి. మాడ్యులో డివిజన్ మీన్స్ రిమైండర్ తీసుకోవాలి. అంటే ఇక్కడ 0. సో ఓకే 15, 5, 50, 2 అండ్ 0. సో ఆన్సర్ ఇలా డిస్ప్లే అవ్వాలి. సో ఒకసారి చూద్దాం. ఒకసారి కంపైలేషన్ చేశాక రన్ చేద్దాం. నౌ Alt F9. ఓకే దేర్ ఈస్ నో ఎనీ మిస్టేక్స్. నెక్స్ట్ రన్ చేయండి. చూడండి ఒకసారి ఇక్కడ ఆన్సర్ వచ్చిందా? ఓకే ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. చూడండి ఆన్సర్స్ యాజ్ యూజువల్ ప్రింట్ అయ్యేగా. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అండి. ఓకే నౌ నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్ చూద్దాం. ఇవి టోటల్ సింబల్స్ యాక్చువల్లీ. సో చూడండి ఫస్ట్ వన్ ఈజ్ ఈక్వల్ సింబల్, సెకండ్ వన్ నాట్ ఈజ్ ఈక్వల్ సింబల్, అండ్ థర్డ్ వన్ లెస్ దెన్ అండ్ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్, గ్రేటర్ దెన్ అండ్ గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్. సో ఇప్పుడు ఆన్సర్స్ ఎలా వస్తాయి వీటికి? సో ఇక్కడ ఎక్స్ అండ్ వై ఈజ్ ఈక్వల్ అంటున్నాం. అంటే ఎక్స్ వై ఈ రెండు వాల్యూస్ కి ఈక్వల్ అయితే అప్పుడు ఆన్సర్ 1 డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే 1 ఇట్ ఈస్ ద సింబాలిక్ ఆఫ్ ట్రూ. సో ట్రూ అయితే కనుక 1 డిస్ప్లే అవుతుంది, లేదంటే ఫాల్స్ అయితే కనుక 0 డిస్ప్లే అవ్వాలి. సో ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ ఆ ఫాల్సా చెప్పండి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై. సో ఈజ్ ఈక్వల్ సింబల్ ఇట్ ఈస్ ద రిప్రజెంట్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ సింబల్. ఓకే సింగిల్ ఈజ్ ఈక్వల్ తీసుకుంటే దట్ ఈస్ ద అసైన్మెంట్ ఆపరేటర్స్ అండి. ఇక్కడ డబుల్ ఈజ్ ఈక్వల్ టు ఉంటే ఇట్ ఈస్ ద ఈజ్ ఈక్వల్ సింబల్. సో ఇప్పుడు గివెన్ ద కండిషన్ ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10 తీసుకున్నా, వై ఈజ్ ఈక్వల్ 5 తీసుకున్నా, బేస్డ్ ఆన్ దిస్ వేరియబుల్ కండిషన్ ఫాల్స్ కదండి. సో అందుకని ఇక్కడ 0 రైట్. ఓకే నెక్స్ట్ వన్ ఆన్సర్ చెప్పండి. ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు వై అంటే 1 అంతే కదండి. సో ఇట్ ఈస్ నాట్ ఏ సేమ్ వాల్యూస్. ఎక్స్ వై ఈ రెండు ఈక్వల్ కాదు కదా వాల్యూస్ ఇవి. సో కండిషన్ ట్రూ కనుక 1. నెక్స్ట్ వన్ ఏంటి? ఎక్స్ లెస్ దాన్ వై కండిషన్ ట్రూనా? ఓకే సో ఫాల్స్ కాబట్టి 0. నెక్స్ట్ ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ వన్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వై కండిషన్ ట్రూ నో. నెక్స్ట్ వన్ ఎక్స్ గ్రేటర్ దెన్ వై కండిషన్ ట్రూ కనుక 1. ఎస్. నెక్స్ట్ లాస్ట్ కండిషన్ ఏంటి? ఎక్స్ గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ టు వై అగైన్ ఇట్ ఈస్ ఆల్సో ట్రూ కనుక 1. నౌ కంపైలేషన్. ఓకే చూడండి 1 0 1 0 0 1 1. ఓకే ఈ ఆన్సర్ డిస్ప్లే చూడండి ఒకసారి. ఓకే ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. సో దిస్ ఈస్ ద రిలేషనల్ ఆపరేటర్స్ అండి. అండ్ థర్డ్ వన్ అసైన్మెంట్ ఆపరేటర్స్ రైట్. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ మీన్ ఇట్ ఈస్ ద ఈజ్ ఈక్వల్ సింబల్. ఓకే సో ఇది కూడా చూద్దాం ఒకసారి. అసైన్మెంట్ ఆపరేటర్స్ అవుట్పుట్ చూద్దాం. అండ్ అర్థమవుతుంది కదా? ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. సో ఇప్పుడు చూద్దాం దీని అవుట్పుట్ చూద్దాం ఒకసారి. ఓకే ఎక్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు వై అంటే ఇప్పుడు ఎక్స్ లో ఉండే కంటెంట్ వై లో ఉండే కంటెంట్ మీన్స్ 10 + 5 రిజల్ట్ ఎంత అండి? 15. సో ఓకే ఆన్సర్ 15. సో ఇప్పుడు ఇది ప్రింట్ చేస్తే కనుక 15 ఆన్సర్ వస్తుందండి 15. నా ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ ఎక్స్ లో 15 ఉంది కదండి. నా ఇప్పుడు 15th నుంచి వై వాల్యూస్ తీసేయాలి. ఓకే నౌ ఎక్స్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు వై. సో అంటే 15 - 5 ఆన్సర్ ఎంత అండి? నెక్స్ట్ వన్ 10. సో దీని మీనింగ్ ఏంటి తెలుసా? ఎలా రాయాలి? దీని మీనింగ్ ఏంటంటే ఎక్స్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు వై అని అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై అని అర్థం అండి దీని మీనింగ్ యాక్చువల్లీ. సో దీని మీనింగ్ ఏంటి? దీని మీనింగ్ ఏంటంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అండి దీని మీనింగ్ యాక్చువల్లీ. ఓకే రైట్. నౌ థర్డ్ వన్ చూడండి ఒకసారి. నౌ ఫైనల్ ఎక్స్ లో 10 ఉంది కదా. ఇప్పుడు 10 లో ఉండే ఈ ఎక్స్ కి తర్వాత వై కి మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ ఉంటే 10 × 5 15. ఓకే ఈ ఆన్సర్ 15 అండి. నెక్స్ట్ వన్ 15/5 చేయాలి అంటే 15/5 మీన్స్ 10. లాస్ట్ వన్ 10 మార్జినల్ డివిజన్ 5 అంటే రిమైండర్ తీసుకోవాలి అంటే 0. ఓకే ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. సో ఇప్పుడు ఆన్సర్ మీకు ఎలా రావాలి? 15 10 50 10 0. సో దిస్ ఇస్ ద ఆన్సర్ రైట్. ఒకసారి చూద్దాం. ఓకే ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. చూడండి యాజ్ ఇట్ ఈస్ వచ్చాయి. సో 15 10 50 10 అండ్ 0. సో ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. సి ఆన్సర్స్ డిస్ప్లే చూసారా? సో చూడండి ఒకసారి. అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని మళ్ళీ ఇంకోసారి చూడండి. అండ్ ఫోర్త్ వన్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ రైట్. సో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఇందులో 2 సింబల్స్ ఉంటాయండి. ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ రైట్. సో ఫస్ట్ చూడండి నా ఇక్కడ ఎక్స్ ప్లస్ ప్లస్ మెన్షన్ చేస్తున్నా అంటే ఇక్కడ ఈ ఎక్స్ కి
వన్ వాల్యూ యాడ్ చేస్తున్నాను అంటే ఎక్స్ లో ఉండే కంటెంట్ ఏదైతే ఉందో 10 దీనికి 1 యాడ్ చేస్తున్నాను అంటే ఎక్స్ ప్లస్ ప్లస్ మీన్ ఇంక్రిమెంట్ 1 వాల్యూ అండి. సో ఒకసారి ప్రింట్ చేయండి, దీని వాల్యూ ఎంత అండి 11. ఓకే, సో వన్స్ ఒకసారి కంపైలేషన్ చేయండి. ఓకే, నో మిస్టేక్స్. సార్ రన్ చేయండి ఒకసారి 11. ఓకే, క్లియర్. నెక్స్ట్ వన్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అండి, అంటే మైనస్ మైనస్. ఓకే, దెన్ నౌ ఇప్పుడు ఆన్సర్ ఎంత రావాలండి 1 రిమూవ్ చేయాలి. సో కంపైలేషన్ చేయండి, నో మిస్టేక్స్. దెన్ నౌ రన్ చేయండి. ఓకే, 9. సో ఇట్ ఈస్ ద ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్.